నన్ను నేను ఓ ప్రశ్న వేసుకుంటున్నాను. సైదాచారి కవిత్వం రాస్తాడా, లేక కవిత్వమే అతన్ని అవేక్షించి అక్షరాల్లో తనను తాను రాసుకుంటుందా అని. చాలాసార్లు రెండవది నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఆవేశం, ఆవేదన, ఆర్తి, పరిణామాలు, ప్రేమ లాంటివి ప్రయాణాల నుంచే వ్రాసేది కాదు. అవి అతను తాము అక్షరాల్లో బలపరుచుకుంటాయి. అవి ఈయన కవితలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అవి నిరసనగా అతని కవిత్వాన్ని ప్రవర్తిస్తుంటాయి. ఉదాహరణ, ఓ కోటలు చెప్పండి నిజమని మీరు ఒప్పుకుంటారు. ఇవి అతని మొదటి కవిత సంతకమే. ఇలాంటివి మరెన్నో అతని కలం నుంచి జారాలని నా హృదయం ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు. భవధీయ విధేయుడు డాక్టర్ రామ్ ఎస్ ఉమ్మెత్తాళ, ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్.